హాయ్ అండి. ఈరోజు అంశం కష్టం. మనుషులకు కష్టాలు వస్తుంటాయి. కష్టం అయిపోయిన తర్వాత సుఖం వస్తుంది. అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టు ఈ కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి. చాలామంది అంటుంటారు కష్టాలు ఎప్పుడూ మంచి వాళ్ళకే వస్తాయని. నిజానికి ఒక విధంగా చూస్తే ఆ మాట నిజమేనా అనిపిస్తుంది. కష్టాల నుండి గట్టెక్కించేవారు, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కార మార్గాలు చూసేవారు మంచివారే అవుతారు కదా. ఇప్పుడు మనకు ఆరోగ్య సమస్యలు వచ్చాయనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఏమైనా లెక్కలు చేస్తున్నప్పుడు అవి రాలేదనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తాం? లెక్కల సార్ దగ్గరికి వెళ్తాం. ఇలా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించిన పరిజ్ఞానం ఉన్న మంచి వాళ్ళ దగ్గరికే వెళ్తాం కదా. కష్టాలు మంచివారికే వస్తాయి అని అనడంలో అసలు ఉద్దేశం ఇదే అయి ఉంటుంది. ఏంటంటే నైతిక విలువలతో ధార్మిక జీవితం గడిపే వారికే ఎప్పుడూ కష్టాలు వస్తాయి. అవినీతితో అక్రమాలకు పాల్పడే వాళ్ళు మాత్రం ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా జీవిస్తున్నారు అని అనుకుంటాం. కానీ నిజానికి వాళ్ళు గాఢాంధకారంలో ఉన్నారు అని అర్థం. ప్రమాదాలు, ఆపదలు, సమస్యలు వస్తాయని ముందే జాగ్రత్త పడుతూ ఉండేవారు మెలకువగా ఉన్నారని, వెలుగులో అప్రమత్తంగా ఉన్నారు అని అర్థం. అంధకారంలో ఉన్నప్పుడు కంటికి ఏదీ కనిపించదు. అలా అని అక్కడ సమస్యలు ఏవీ లేవని కాదు. ఆ చీకట్లో చిన్న దీపాన్ని వెలిగిస్తే ఆ ప్రాంతంలో ఏ ప్రమాదం ఉందో కనిపిస్తుంది. నిజానికి ఆ సమస్య ఎప్పటి నుంచో అక్కడ ఉంది, మనకు కనిపించలేదు. దీపం వెలుగు దాన్ని చూపించింది. దీపాన్ని ఆర్పేసామనుకోండి, చీకటి అలుముకుంటుంది. దాంతో సమస్య పోతుందా? కాదు కదా. కనబడినంత మాత్రాన సమస్య లేనట్టు కాదు. సమస్య అక్కడే ఉంది. వెలుగు మేలు చేస్తుంది, చీకటి మోసం చేస్తుంది. అందుకని జ్ఞానాన్ని వెలుగుతోనూ, అజ్ఞానాన్ని చీకటితోనూ పోలుస్తారు. సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. వ్యక్తిగతమైనవి, రెండోది అందరి జనాలకి సంబంధించినవి ఉంటాయి. వీటికి పరిష్కార మార్గాలు ఒకరిద్దరి వద్ద మాత్రమే ఉంటాయి. ఇలాంటి వారు ప్రపంచ బాధనంతా తమ బాధగా భావిస్తూ దానికోసం వాళ్ళు ఎంతో కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని కూడాను పణం పెడుతూ ఉంటారు. దుఃఖం అనేది ఏ ఒక్కరిద్దరితో కాదు, అది ప్రపంచంలో మానవులందరికీ ఉండేది. ఆ దుఃఖం తగ్గటానికి, అది పోవటానికి, దాన్ని ఎదుర్కోవటానికి కావలసిన ధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచడానికి ఆధ్యాత్మికవేత్తలు వారి బోధనల ద్వారా మనిషి అంతరంగంలోని దీపాన్ని వెలిగిస్తారు, దుఃఖోపశమనం కలిగిస్తారు. అయితే ఈ ఆధునిక కాలంలో మానవుడు అంధకారంలో మగ్గుతున్నప్పుడు ఈ చీకట్లను తరిమి కొట్టడానికి థామస్ ఆల్వా ఎడిసన్ దీపాన్ని, కరెంటు బల్బును కనుగొనడం జరిగింది. ఆయన ఎన్నో శ్రమలకి, సమస్యలకి ఓర్చి ఈ కృత్రిమ దీపాన్ని వెలిగించారు. లోకానికి వెలుగును పంచారు. ఈ లోకంలో ఎవరికి రాని కష్టం మీకే వచ్చింది అని బాధపడకుండా ఈ కష్టం రేపటి సుఖానికి నాంది అని సంతోషపడాలి. ఎందుకంటే మీ ద్వారా ఏదో మేలు జరగవలసి ఉన్నట్టుంది. ఎప్పటికీ మంచి మనసు, మంచి ఆలోచనలు కలిగిన ఆశాజీవిగా ఉంటూ పరోపకారం మిదం శరీరం అని అనుకోవాలి. అలాగే ఉంటారుగా. మరి నేను ఇంకుంటాను.